మహానాడు వేదికగా కడపంతా కూడా పసుపుమయం అయిపోయింది. ఎంపీ కేసీఆర్ చిన్ని గారు ప్రస్తుతం అందరు ఉన్నారు. చిన్ని గారు చెప్పండి, గత మహానాడికి ఈ మహానాడికి ఆ వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? ముందు మీడియా ప్రతినిధులకు అందరికీ ఒకటే చెబుతున్నా, నిజం కరెక్ట్గా చెప్పండి. ముఖ్యంగా 99 టీవీ వారికి ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం ప్రజల్లో ఉండే పార్టీ, తెలుగుదేశం నాయకులు ప్రజల్లో ఉండేవాళ్ళు. మేము స్టూడియోలో కూర్చొని మీరు మాట్లాడొద్దు. ఇవాళ మహానాడుని చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందో. మా మహానాడు ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలకి 6 తీర్మానాలు మా యువ నాయకుడు నారా లోకేష్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాలు ప్రజలని అభివృద్ధి చేసి ప్రజల్ని అభివృద్ధి పడగల్లో నడిపించే కార్యక్రమాలే కాకుండా ప్రజల యొక్క ఆర్థిక సమానతలను చెరిపివేసే విధంగా పెట్టిన తీర్మానాలు. తప్పకుండా ఎవరైతే అతి పేదవారు ఉన్నారో చక్కగా ఉద్యోగాలు చేసే విధంగా తమ కాళ్ళ మీద నిలబడే విధంగా తీర్మానాలు ప్రవేశపెట్టాం. ఈ తీర్మానాలు పార్టీ శ్రేణుల ద్వారా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ప్రజల చెంతకు చేరి ఆర్థిక సమానతలను తీసివేసే విధంగా తయారు చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక గంటలో మా జాతీయ అధ్యక్షులు వారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడుతున్నారు. వారు మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఒక కోరిక ఉంది. మా యువ నాయకుడు మా నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వం అధికారంలో రావడంలో కీలక భాగస్వామ్యం పోషించి పాదయాత్ర, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో, యువతలో, మహిళల్లో దూసుకు వెళ్లిన నాయకుడిని మరిన్ని మంచి పదవుల్లో చూడాలని మా కోరిక. మేమందరం మా గౌరవ ముఖ్యమంత్రి వారికి విన్నవించుకోవడం జరిగింది. మా ఆశ నెరవేరుతుందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ ఏంటి హెచ్చరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ ఏంటి హెచ్చరిస్తున్నారు కూటమిని? జగన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మమ్మల్ని హెచ్చరించే పరిస్థితిలో ఉన్నాడా? ఈ కడప మహానాడు చూసే పులివెందుల పిల్లి ఎప్పుడో పారిపోయి బెంగళూరులో పడుకుని ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడో దాక్కుని ఉంటుంది. పులివెందుల పిల్లులు, హెచ్చరించడాలు ఇవన్నీ చూసేసాం. డ్రామాలు చూసాం, హెచ్చరించడాలు చూసాం, అన్నీ చూసాం. ఆఖరికి అతని స్టేజీ ఒక ఎమ్మెల్యే కన్నా దిగజారిపోయిందని నేను తెలియజేసుకున్నాను. సార్, ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిపోయిందా? లోకేష్ గారు రెడ్ బుక్ కావనివ్వండి, గ్రీన్ బుక్ కావనివ్వండి, ఎల్లో బుక్ కావనివ్వండి, ఏదైనా తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, తప్పు చేయని వారిని మేమేమీ చెయ్యం. గత 9 నెలల నుంచి మేము చూస్తున్నాం. మేము జగన్ రెడ్డి లాగా కరోనా సమయంలో తీసుకెళ్లి అరెస్టులు చేయలా, అర్ధరాత్రి నోటీసులు ఇవ్వకుండా చేయలా. మేము సిట్లు వేసాం, సిఐడి ఎంక్వైరీలు వేసాం. తప్పు చేసిన మా కార్యకర్తలు ఆగ్రహంలో ఉన్నా కూడా తప్పు చేశారో లేదో తేల్చి అరెస్ట్ చేయడాలు చేస్తున్నాం. వంశీ గారిని వదలరా? వంశీయా కేసులు ఎన్నుంటే అవి కోర్టులు చూసుకునే, మేం కాదు కదా. కోర్టు బెయిల్ ఇవ్వాలి, కోర్టు బెయిల్ ఇస్తే తెచ్చుకోండి. మా పని అయిపోయింది. కోర్టుల దగ్గర కనిపిస్తున్నారా ఎక్కడన్నా? ఇంకా మా పండగ మీరు 99 టీవీ వారికి అదే చెప్పేది. ఒక దరిద్రులు, మనుషులకి లాంగ్వేజ్ కూడా తెలియని దరిద్రులు, ఒక కన్న తల్లిని, ఒక కన్న చెల్లిని కూడా దరికి చేర్చుకోలేని దరిద్రుల గురించి మా పండగ వాతావరణాన్ని చెడగొట్టద్దని. ఇది చిన్ని గారు ఈ రకంగా తనదైన స్టైల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, వంశీ కానీ ఇలాంటివి వాళ్ళ పేర్లు కూడా ఎత్తడానికి కూడా మాకు చాలా అసహ్యంగా ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా వైసీపీ చేసిన తప్పులకి శిక్ష తప్పదు అంటున్నారు ఎంపీ. కెమెరామెన్ సునీల్తో వర్మ, మహానాడు ప్రాంగణం నుంచి.